హాయ్ గుడ్ మార్నింగ్. సో నేను వచ్చేసి ఇప్పుడు లైక్ 7 o'clock అవుతుంది. 7 o'clock ఇందాక లేసాను ఒక 10-15 minutes బ్యాక్. లేచి మొహం కడుక్కొని ఇప్పుడు నీళ్ళు తాగి సో ఇప్పుడు నేను వచ్చి జిమ్కి వెళ్తున్నాను. సో ఈవినింగ్స్ అనేది ఉన్నా కదా. సో ఇక్కడి నుంచి మా జిమ్ వచ్చేసి ఒక 10 minutes ఉంటుంది వాక్. ఓకే, ఒక 10 minutes వాక్. యాక్చువల్ అయితే నా దగ్గర బైక్ ఉండాల్సింది. బైక్ వచ్చి మా తమ్ముడు వాడుతున్నాడు లైక్ ఊర్లో. సో అది ఒక లైక్ నాకు 10 daysలో నాకు మళ్ళీ వస్తుంది. బైక్ ఉంటే ఒక 2-3 minutes నేను వెళ్ళిపోతున్నాను. సో బైక్ లేదు కాబట్టి సో నేను వచ్చేసి వాక్ చేసుకుంటే వెళ్ళాలి. వాక్ చేసుకుంటే 10 minutes. అదే బైక్ ఉందనుకోండి తప్పనేసి 2-3 minutes వెళ్ళిపోతాను. సో నేను వచ్చి మండే టు సాటర్డే చేస్తాను. మండే టు ఫ్రైడే వచ్చి మన చెన్నైలో చేస్తాను. సాటర్డే వచ్చేసి నెల్లూరులో చేస్తాను. ఓకే, లైక్ నేను వచ్చి ఎవ్రీ డే వచ్చి 2 మజిల్స్ చేస్తాను అనమాట. మండే వచ్చి చెస్ట్ కొడతాను, షోల్డర్ కొడతాను. ట్యూస్డే వచ్చి బైసెప్ ట్రైసెప్ కొడతాను. వెడ్నెస్డే వచ్చేసి బ్యాక్ కొడతాను, ఇంకా లెగ్స్ కొడతాను. మళ్ళీ వచ్చి థర్స్డే ఫ్రైడే సాటర్డే వచ్చి సేమ్ రిపీట్ అనమాట. సేమ్ మండే ఏం చేస్తాను, ట్యూస్డే ఏం చేస్తాను, వెడ్నెస్డే ఏం చేస్తాను, థర్స్డే ఫ్రైడే సాటర్డే కొట్టుకుంటాను. సో ఓవరాల్ వచ్చి 1 weekలో వచ్చేసి సేమ్ మజిల్ 2 times చేస్తాను. అట్లా సండే రెస్ట్. ఓకే, సో యాక్చువల్లీ నేను రంజాన్ తర్వాత 1 month జిమ్కి వెళ్ళాను. సో 1 month జిమ్కి వెళ్ళా. సో రంజాన్ తర్వాత లైక్ ఆఫ్టర్ 32 days ఈరోజు వెళ్తున్నాను అనమాట. కొన్ని వర్కౌట్స్ నేను మర్చిపోతాను అనమాట. అవి ఏంటంటే ఈరోజు ఫర్ ఎగ్జాంపుల్ ఈరోజు నేను చెస్ట్ చేస్తాను, చెస్ట్ షోల్డర్స్ కొడతాను. కొన్ని నాకు గుర్తుండవు యాక్చువల్లీ. లైక్ నేను 9 years నుంచి చేస్తాను జిమ్. 9 years నుంచి చేస్తున్నాను. కొన్ని నాకు గుర్తుండవు. అట్లా నేను చూస్తా స్లోగా గుర్తొస్తున్నాను. అట్లా గుర్తు చేసుకొని చేస్తాను. సో నేను ఒక 2 hours చేస్తాను జిమ్. 7 కదా, 7 ఇప్పుడు 7:10 7:20 అయిపోద్ది మనం వెళ్ళేసరికి. లైట్గా వార్మప్ చేస్తాను. ఇంకా నేను మామూలుగా మైన్లోకి వెళ్ళిపోతాను. సో అట్లా నేను లైక్ 7 to 9-9:30 చేస్తాను. ఓకే, ఏమైనా క్లిప్పింగ్స్ ఉంటే నేను జిమ్లోది కూడా నేను మీకు చూపిస్తాను. ఓకేనా? ఓకే, యా. సో నేను వచ్చి పోయేదారిలో నా పీజీ దగ్గర ఇంకా చాలా జిమ్స్ ఉంటాయి. నా పీజీ చాలా కాదు, ఒకటి ఉంది జిమ్. దాని ముందర అది ఇది ఇక్కడ ఉంటుంది థ్రోన్స్ అని చెప్పేసి. సో ఉంటే ఒక 2-3 జిమ్ ఉంటుంది నా దగ్గరలోనే. ఇది నాకు వచ్చి లైక్ 1000 rupees. ఇంకా నా పీజీ దగ్గర ఉండేది 1500, 2500 అని చెప్పి ఉంటుంది. సో ఏముండదు, అన్ని యాంబియన్స్ తేడా ఉంటుంది. ఇక్కడ నేను చేసి దాంట్లో నార్మల్ ఉంటుంది, ఇక్కడ యాంబియన్స్ ఉంటుంది. నాది యూనిసెక్సే కానీ ఎవరు రారు, చాలా తక్కువ మంది వస్తారు. అందుకే నేను నా జిమ్కి వెళ్తాను అనమాట. ఎక్కడ వస్తున్నారు వచ్చేసి ఇవన్నీ ఫ్యాషన్ జిమ్స్ అనమాట. ఎక్కడొచ్చి అందరూ ఫుల్ ఫ్యాషన్గా వస్తారు. ఓకేనా, మొత్తం డిస్టర్బ్ చేస్తుంటారు అనమాట. చేసేవాడి ఉత్సాహం మొత్తం తగ్గుద్ది. అందుకని చెప్పేసి అమ్మాయిలు జిమ్ చేయడానికి రావాలి, నాటకాలు వేయడానికి కాదు. సో ఇట్లా డ్రామాలు చేయడానికి వస్తుంటారు. సో అవి నాకు కొన్ని నచ్చవు. ఓకే, సో అందుకని చెప్పేసి నేను ఇంతకుముందు ఉన్నాను ఆడ జిమ్లో 3 months అట్లా ఉన్నాను. తర్వాత అది నాకే నచ్చలేదు. సో నేను ఎట్లా అంటే నేను జిమ్ చేశాను అనుకోండి, చేస్తే లైక్ నేను కాన్సన్ట్రేట్గా చేస్తాను అనమాట. చేసేవి నేను 100% కాన్సన్ట్రేట్తో చేస్తాను. సో లైక్ నాకు ఎటువంటి లైక్ డిస్ట్రాక్షన్స్ ఉండకూడదు. సో అందుకని చెప్పేసి నేను అవి చూశాను. ఇంకో విషయం ఏంటంటే ఆ జిమ్లో అందరూ వచ్చేసి అవి అంబియన్స్ బాగుంటాయి, అవి బాగుంటాయని చెప్పేసి అమ్మాయిలు అందరూ వస్తారు. ఆ అమ్మాయిలు చూడడానికి ఇంకా 100 మంది జాయిన్ అవుతారు అనమాట. సో ఉండేది కొద్ది ప్లేసు, అందులో వీడు వచ్చేసి ఎంతమంది వస్తే అంతమందిని వచ్చేసి వాడు అలౌ చేస్తాడనమాట. సో అలా వచ్చేసి ఇప్పుడు నాకు ఎక్విప్మెంట్స్కి లెక్ చేసేటప్పుడు ఉంది కదా, క్యూలో నిలబడాలి. ఏదో రేషన్ కోసం బియ్యంలో నిలబడతాం కదా.
సో అట్లా బియ్యం కోసం క్యూలో నిలబడాలి అవి ఆ ఎక్విప్మెంట్ కోసం. ఇవన్నీ ఎందుకులే అని చెప్పేసి నేను వచ్చి ఇక్కడ ఒక జిమ్ ఉంది మాది, అది అక్కడ జాయిన్ అయ్యాను. ఏదైతే ఎక్విప్మెంట్ చాలా ఉంటుంది, ఎవరు రారు, అట్లా చాలా తక్కువ మంది ఉంటుంది. నేను ఎప్పుడు ఏ అనుకున్నా కూడా చేసేయచ్చు మజిల్స్. అదే వేరే జిమ్లో చేయలేము అనమాట, ఫుల్లీ ఆక్యుపైడ్లో ఉంటాయి. ఓకే, సో నేను ఆల్మోస్ట్ వచ్చేసాను. సో గైస్, నా జిమ్ అయితే అయిపోయింది. సో నేను 7:15 అట్లా వచ్చాను. ఇప్పుడు టైం వచ్చి 9:20 అవుతుంది. ఓకే, సో ఈరోజు నేను వచ్చేసి షోల్డర్స్ ప్లస్ చెస్ట్ కొట్టాను. సో ఇదే మా జిమ్. ఓకే, ఇది లాగా ఉంటుంది కానీ అన్నీ ఉంటుంది. ఇప్పుడు చూసి అందరూ వెళ్ళిపోయారు, పొద్దున చాలామంది ఉన్నారు. ఈ టైంలో వచ్చి ఎవరు ఉండరు, సూపర్గా చేసుకోవచ్చు. సో నేను జిమ్ నుంచి బయటకు వచ్చేసాను. ఇది వచ్చి రోడ్డు కొద్దిగా పైన ఉంటుంది, సో అందుకే ఇక్కడ స్టెప్స్ ఉంటాయి. ఓకే, సో ఇది వచ్చి మన డీఎల్ఎఫ్ రామాపురం ఉంది, డీఎల్ఎఫ్ ఇండి రామాపురం ఉంది కదా. సో దానికి బ్యాక్ సైడ్ ఉంటుంది. ఇక్కడ ఒక ఎస్ఆర్ఎం కాలేజ్ ఒకటి ఉంది, ఎస్ఆర్ఎం రామాపురం అని చెప్పి ఎస్ఆర్ఎం యూనివర్సిటీ. సో అదే లైన్లో జిమ్. ఓకే, సో పోయేటప్పుడు నేను ఇప్పుడు గుడ్డు తీసుకుంటాను, 5 గుడ్లు తీసుకుంటాను. 5 గుడ్లు తీసుకొని ఎట్లా అంటే ఇప్పుడు మీ బాడీ వెయిట్ అనమాట. ఇప్పుడు మీరు 70 kgs అనుకోండి, లైక్ మీరు వచ్చి డైలీ ఒక 70 grams ఆఫ్ ప్రోటీన్ కన్జ్యూమ్ చేయాలి అట్లాగా. సో నేను ఇప్పటికీ ఉన్న బాడీ వచ్చి 72, 73 ఉంటుంది. నేను ఒక లాస్ట్ వీక్ చూసుకున్నాను, 72, 73 ఉంటుంది. అలా నేను ఉండాల్సింది వచ్చి 75, 76 ఉండాలి. ఇప్పుడు వర్కౌట్ చేస్తున్నాను కాబట్టి ఇంకా 1 monthలో నార్మల్గా వచ్చేస్తాను మొత్తం. అది ఓకే, ఇక్కడ నుంచి ఒక 10 minutes వాక్ మా రూమ్కి. వచ్చి ఇది వాడతాను, అంచుముట్టే. ఓకేనా, 40? ఓకే. సో ఇది ఇంకా నేను గుడ్డు తీసుకుంటాను, గుడ్డు తీసుకుని అమ్మగండి రూమ్కి. ఎక్కువ చూడండి, తెలంగాణ వచ్చింది. కాళ్ళే ఉంది కదా, కాళ్ళు ఏదో ఉంది ఉండరా, దీని కాళ్ళు ఏదో ఉంది, తిప్పేస్తున్నా. ఓకే, ఇప్పేసా. హ్యాపీయా? హ్యాపీ అయ్యి బాస్, నా కాలే వస్తుంది అది. ఏం బ్రో, నేనైతే ఇప్పుడే రూమ్కి వచ్చా. సో ఒక మీటింగ్ ఉంటే ల్యాప్టాప్లో పెట్టేశాను. గుడ్డు తీసుకున్నాను కదా, ఆ గుడ్డు వచ్చి బాయిల్ చేసుకుంటాను. నా దగ్గర ఆల్రెడీ బాయిల్ అయింది, వాటర్ కట్టెలు ఉంది, కట్టెల్లో బాయిల్ చేసుకుంటాను. కట్టెలు మిక్సర్ ఉంది, సో ఇదే నా కట్టెలు. ఇవన్నీ నా వస్తువులు అనమాట. ప్రోటీన్ పౌడర్ వాడేవన్నీ కూడా వాడట్లేదు. ఓకే, రిలీజ్ ఉంది గట్లో 1 month అయింది కదా యూజ్ చేసి. సో ఇదే నా కట్టెలు. ఇది వచ్చి పీజీ అనుకుంటాను.
ఏం చేస్తున్నావు? నార్మలే. సో నేను వచ్చేసి ఇట్లా డైలీ ఆల్రెడీ ట్రావెల్ తీసుకుంటాను, వీడియో తీసుకుంటాను. బీట్రూట్ కోసుకున్నాను కదా. సో ఇప్పుడు చేసిన ఆల్రెడీ ఒక మిక్సర్ ఉంది. సో నేను చూసాను, ఇది యాక్చువల్లీ చూసాను, నేను కొనుక్కున్నాను డిమార్ట్లో, 1200 అట్లా కొనుక్కున్నాను. సో దీంట్లో నేనేం కలపను, జస్ట్ ఒక వాటర్, ఒక బీట్రూట్ అంతే. ఇక్కడ గుడ్డు ఉంది. ఓకే, ఈ బీట్రూట్లో లైక్ మామూలుగా మీరు ఇది చేశాను, మనం ఇది యూజ్ చేసినప్పుడు లైక్ దీంట్లో పల్ప్ ఉంటుంది. సో ఆ పల్ప్ నేను తీసేస్తాను, వడగట్టేస్తాను. సో నా దగ్గర వడగట్టేది ఉంది. సో ఆ పల్ప్ తీసేసి ఓన్లీ వాటర్ కూడా తాగుతాను. సో పల్ప్ వచ్చేసి పల్ప్ ఉంటే ఎక్కువ తాగలేదు. ఇది కొద్దిగా చేస్తాను. ఇందులో వాటర్ ఉంటుంది లోపల ఫుల్గా. వాటర్ వచ్చేంత వరకు నేను దాన్ని బాగా ఇది చేస్తాను. అవును, ఇట్లా పనుకుంటుంది. పలుపు తీసి పడేస్తాను నేను. చెత్త తీసి బయటపడేసి చేస్తాను. సో అంతే. ఇది వచ్చి నేను కాసేపు ఇప్పుడే నేను రిటర్న్ తినాను కాబట్టి కాసేపు ఆగి చేస్తాను. సో ఇక్కడ కూడా వచ్చి ఇది గుడ్డు 5 eggs తీసుకున్నాను. మళ్ళీ నైట్ ఒక 4 eggs తింటాను. ఇది వచ్చి ఇప్పుడే చేసుకున్న జ్యూస్. ఓకేనా, అంతే. ఇది మా అమ్మ ఇచ్చిన ప్లేటు. అంటే నెక్స్ట్ నా దగ్గర బ్యాగ్లో వచ్చి పొమోగ్రానేట్స్ ఉన్నాయి.
సో అవి వచ్చి స్నానం చేసిన తర్వాత ఆ పోమోగ్రానైట్స్ వచ్చేసి ఉంచుకొని తినేస్తాం రెండు. ఇది ఇందాక వచ్చి నేను అక్కడ క్యాంటీన్లో తినేసాను, రైస్ తినేసాను. దోశ ఉంటే చాలా క్యూ ఉంటుంది, పెద్ద క్యూ ఉంటుంది. సో దానికోసం అరగంట ఎందుకు వెయిట్ చేయడం అని చెప్పేసి రైస్ సాంబార్ తినేసి వచ్చేసాను. సో నేను ఇప్పుడు స్నానం వచ్చాను. సో నా జుట్టు నేను వచ్చి కుంకుడుకాయ వేస్తాను, కార్తీక కుంకుడుకాయ పౌడర్ అని చెప్పేసి అది ఉంటుంది, అదే వేస్తాను. మీ ఇంట్లో ఉంటే మీరే వేస్తాను. మీ మొదట ఏమీ మంచిగా ఉంటుంది. ఇది ఒక 5 to 7 minutes అడిగాను. चेहरा बन गया दुनिया बुला के निकली है दिल से दुआ दे तुम्हारे गिरवा उनसे फना चेहरा बन गया दुनिया बुला के అర్జిత్ సింగ్ వచ్చిందేమో అనుకున్నా భయ్యా. తర్వాత మీరేనా వ్యక్తిగా భయ్యా ఐస్ వచ్చిందా? అదే అడిగినాడు, ఓనర్ అడిగాడు హరీష్ వచ్చాడా అని. నేను రాలేదు, నాకు అది చూడలేదు సార్ నేను అన్నాను. సరే నీ పక్కన బెడ్లో ఉన్నాడు కదా అబ్బాయి, అతను వచ్చాడు అన్నాడు. అతను వచ్చాడండి అన్నాడు. హరీష్ నాకు తెలిసి రాలే. వచ్చాడా? ఓ ఓకే, అంటే 6 o'clockకి ఆఫీస్ అతనికి. दुनिया बुला के निकली दिल से दुआ दे तुम्हारे गरबा दुआ तुमसे फना निकल के दुनिया बुला के
చెప్పనా సో ఇట్లా తిప్పి వేయడం వచ్చి నాకు మా అమ్మ నేర్పించారు. ఇంతకుముందు నేను రబ్బర్ బ్యాండ్ యూజ్ చేసేవాడిని. ఇప్పుడు జుట్టు కొంచెం పెరిగింది కాబట్టి ఇట్లా లోపలికి నెట్టేసుకుంటారు. ఒక రబ్బర్ బ్యాండ్తోనే మ్యాటర్ ఫినిష్ అయిపోతుంది. సో ఇది. సో ఇప్పుడు నేను ప్రోమో గారు తినేసి జ్యూస్ తాగేసి ఆఫీస్కి ఇక్కడ జ్యూస్ వస్తుంది అనమాట. అందుకని చెప్పేసి వదిలేసి కింద పడిపోతుంది. అందుకని నేను తాగేస్తాను. 1 kg తెచ్చుకుంటా. సో 1 kg వచ్చి నాకు పెద్ద పెద్దవి అయితే ఒక 6 వస్తుంది. చిన్న చిన్న అయితే ఒక 11 వస్తుంది. నా 2 తినేస్తాను. ఒక్కొక్కటి తినేస్తాను. సూపర్ ఉంది. ఎర్రగొండ అక్కడ నా కెమెరాలో వైట్నెస్ వస్తుంది. ఓకే, కెమెరాలో వైట్నెస్ వస్తుంది. ఎందుకంటే అది కెమెరా దగ్గర ముందర స్క్రీన్ గార్డ్ పగిలిపోయింది. మార్చేస్తాను. అడుగురా వచ్చేసి బ్లూటూత్ కూడా ఉంది.
ఆఫీస్కి వెళ్ళాలి. సో నేను ఆల్మోస్ట్ ఇప్పుడు బయలుదేరుతున్నాను ఆఫీస్కి. సో క్యారీ బ్యాగ్ ఇచ్చాను. సో ఇది కదా గుడి తీసి సో నేను చూడు వాళ్ళ ఇది తీయను, షెల్స్ తీయను, అక్కడ వెళ్ళి రిలీవ్ చేసుకుంటాను. ఆఫీస్కి వెళ్ళి ఓవెన్ రిలీవ్ చేసుకుంటాను. ఇది వచ్చి ఇంకో డబ్బా ఉంది. సో అది పీజీలో రైస్ తీసుకెళ్ళి ఆఫీస్ తీసుకెళ్ళి రైస్ ఉంటుంది. ఓకే. ఆఫీస్లో మా ఫ్రెండ్ కోసం స్వీట్ ఇది నేను తీసుకురామన్నాను. సో అతను చేసి ఆయన కోసం స్వీట్. బీట్రూట్ జ్యూస్ నేను తాగేసాను ఆఫీస్లో. సో ఇది వచ్చి సుర్మా ఇది
అక్కడి నుంచి మా బ్రదర్ తెచ్చిచ్చాడు. సో అది వేసుకుంటే సూపర్ ఉంటుంది. ఇట్స్ మోస్ట్ పవర్ఫుల్. దాని పెద్ద స్టోరీ ఉంది, చాలా బాగుంటుంది. ఏదో నేను చూసుకుంటున్నాను కదా దీనికి. ఇది ఒకరు చెప్తా మీకు అంతే. కొద్దిగా ఐస్ వచ్చి ఫీల్ అవుతుంది. నేను ఎట్లా అనుకుంటా లైక్ సైడ్లో ఇట్లా వచ్చేస్తాను. ఓకే, బంద్ అవుతాను ఆఫీస్కి. ఆఫీస్కి వెళ్ళి దారిలో పీజీకి వెళ్ళి రైస్ పెట్టించి వెళ్ళాను. అంతా టైం 11 అయింది టైం. సో నేను ఇప్పుడు వచ్చి ఆఫీస్కి వెళ్ళాడుతున్నాను. ఇప్పుడు 11 అయింది టైం. ఓకే, ఇది మ్యాటర్ తీసుకొని. సో మామూలుగా బైక్కి వెళ్తుండే, చాలాసార్లు చెప్పాను మీకు, బైక్ ఊర్లో అదే తమ్ముడు వాడుతున్నాడు అని చెప్పేసి, అందుకని చెప్పేసి ఇప్పుడు వాక్ ఇక్కడ నుంచి ఆఫీస్ నాకు వచ్చి ఒక 15-17 మినిట్స్ పడుతుంది. ఫాస్ట్గా నడిచామనుకోండి నాకు ఒక 13 మినిట్స్ 10 మినిట్స్లో క్లోజ్ చేస్తాను వాటిని. ఓకే, ఎవరు చేసుకుంటా అంతనా. ఇదే మా పీజీ మార్నింగ్ అప్పుడు. సో మా పీజీ వచ్చి ఆ గలీలో ఉంటుంది. సో ఈ పక్క గలీలో మెస్ అనమాట. సో ఓనర్లు అంతా ఇక్కడే ఉంటుంది. సో ఈ పక్క గలీలో సపరేట్గా మెస్కి అని చెప్పి ఇక్కడ పెట్టారు. సో మేము వచ్చి ఏడికి వచ్చి తినాలి. పెయింట్ వేస్తున్నట్టున్నారు, పోతే మీద పెయింట్ పడుతుంది. సో ఇటు వెళ్ళిపోదాం, చూపిస్తాను మీకు. సో ఇదే మా మెస్ చూసింది. మ్యాక్సిమం నార్త్లో ఉంటారు, వండుతారు. అట్లా రైస్ పెట్టేసినారు కదా. సో ఇక్కడ వండుకో, అక్కడ మనం వేసుకోవాలి. కొద్దిగా కాదు, సో ఇందులో నేను మామూలుగా దీనికోసం సపరేట్గా తీసుకోవాలి. చూస్తాను సపరేట్గా వచ్చి నాకు అన్నీ ఒకే ప్యాక్లో వస్తే హ్యాపీ. ఇందులో క్యారీ చేసుకోవాలంటే కొన్నిసార్లు అది లీక్ అవుతుంది. ఓకే, చూస్తాను కాకపోతే రేపటి నుంచి ఆఫీస్లో కొనేస్తా. ఏది కర్రీస్ ఆఫీస్లో కొనుక్కోవచ్చు మనం. ఓకే, సూపర్. ప్రాపర్గా ఇదైతే ప్రాపర్గా ప్యాక్ అయిపోయింది. ఇక్కడికి వచ్చేస్తాను. నా దగ్గర తాటి బెల్లం ఉంది. నేను షుగర్ తినను యాక్చువల్లీ. సో నా దగ్గర తాటి బెల్లం ఉంటుంది. సో ఇది తింటాను. నా బ్యాక్గ్రౌండ్ ఉంటాయి ఇప్పుడే. అంటే నేను క్లీన్ చేస్తూ ఉంటాను. ఇది ఒక్కటే కాదు, డిఫరెంట్ బోర్ కొట్టినప్పుడు వేరే కొనుక్కొని బ్యాగ్లో పెట్టుకుంటాను.
ఫుడ్ పెట్టేసుకున్నాను, అయిపోయింది. ఓకే, ఇంకెళ్దాం ఆఫీస్కి. వస్తున్నాడు కదా ఈయన మా ఓనర్. ఇప్పుడు నేను డబ్బులు కొడుతున్నాను. సో మా ఓనర్ ఇక్కడ తెలుగు అతను, మంచోడే మా ఓనర్. ఇక్కడ వేరే పీజీలాగా ఇతను కొద్దిగా లిబరల్గా ఉంటాడు. అట్లా నేను వచ్చినప్పుడల్లా నేను వచ్చి ఇక్కడ పర్ డే బేసిస్లో ఉంటాను. పర్ డే వచ్చేసి నేను 350 ఇస్తాను. అది వాళ్ళే చెప్తారు 350. 300 అది విత్ ఫుడ్ వితౌట్ ఫుడ్ అని ఉంటుంది. ఓకే, సో 300 వచ్చి వితౌట్ ఫుడ్, 350 వచ్చి విత్ ఫుడ్. ఓకే, ఫుడ్ వచ్చి ఓకే నార్మల్గానే ఉంటుంది. అంత బాగుందని చెప్పలేను, బాగుండదు అని చెప్పలేను. ఓకే, ఒక మోడరేట్గా ఉంటుంది, బాగానే ఉంటుంది. ఓకే, సో అట్లా ఇప్పుడు కన్వర్టెడ్ వేసామన్నారు. సో ఎన్ని డేస్ అని చెప్పేస్తాను నేను ఒక 2 డేస్ ఉంటాను, 3 డేస్ ఉంటాను. అట్లా ఆ డేస్ ప్రకారం వేసేస్తాను. అది వాళ్ళ అబ్బాయికి అకౌంట్కి వెళ్ళిపోతుంది. వాళ్ళ అబ్బాయి కానీ ఆయన ఏ నెంబర్ ఇచ్చినా దానికి నేను కూడా వస్తాను. సో ఇది వచ్చి ఎల్ఎన్టీ మైంట్రీ. ఇది మా స్ట్రీట్. ఇక్కడ నుంచి వచ్చేసి లాస్ట్లో టాప్లో ఒక ఇది కనబడుతుంది, ఆ బిల్డింగ్స్ అదే డీఎల్ఎఫ్ ఒక మెయిన్ ఎంట్రీ. వేసుకుంటే అలా అంటే మెయిన్ రోడ్ నుంచి మా రూమ్కి ఒక 3-4 మినిట్సే, కానీ లోపల ఉంది కదా. కానీ లోపల వచ్చి చాలా దూరం మాది. అది లాస్ట్లో ఉంటుంది ఆ బ్లాక్. ఓకేనా, సో అది దూరము. అందుకని చెప్పేసి నేను ఒక 15 మినిట్స్ చెప్పాను. ఇదైతే ఒక 4 మినిట్స్లో వచ్చేయచ్చు. అక్కడ ఒక రోడ్డు ఉంటుంది, ఆ రోడ్ని క్రాస్ చేసి లోపలికి అలా లాస్ట్ వెళ్ళాలి. సో యాక్చువల్లీ వచ్చి ఇక్కడ పైన ఇది కడుతున్నారు, ఈ మెట్రో కడుతున్నారు పైన, సీఎంఆర్ఎఫ్. సో ఇక్కడ ఫుల్ ట్రాఫిక్ ఉంటుంది, హెవీ ట్రాఫిక్ ఉంటుంది. ఒకవేళ నేను బైక్ తీసుకొచ్చాను అనుకోండి, బైక్ తీసుకొస్తే అట్టుకెళ్ళి యూటర్న్ వేసి రావాలి నేను, అటు వెళ్ళేసి. సో మనకు వాక్ చేసే వాళ్ళకి ఇక్కడ సెంటర్ నుంచి క్రాస్ చేసుకోవచ్చు. సో ఇది వచ్చి కొత్తగా కట్టారు ఈ బిల్డింగ్. ఐ మీన్ ఎల్ఎన్టీ మైంట్రీ. నేను చెన్నైలో లైక్ 2 ఇయర్స్ నుంచి ఉంటున్నాను. నేను వచ్చినప్పుడు అది దాని ఫౌండేషన్ వేస్తూ ఉన్నారు. తర్వాత ఆఫ్టర్ 2 ఇయర్స్ వచ్చేసి ఇప్పుడు కట్టారు. ఓకే, అందరూ రాస్తున్నారు. సో ఇట్లా సెగ్రిగేషన్ ఉంటుంది, మధ్యలో పార్టీషన్ ఉంది. సో ఇక్కడ నుంచి వచ్చి మేము దాటేస్తాం. సో అదే మా ఐటీ సిటీ లోపల. ఓకే, సో ఇక్కడ వచ్చి సెక్యూరిటీ చెక్స్ ఉంటాయి. సో మీరు లోపలికి వెళ్ళాలంటే ఖచ్చితంగా ఐడి కార్డు ఉండాలి. ఓకే, ఐడి కార్డు లేకపోతే వాళ్ళు అలౌ చేయరు. కొన్ని లూప్ హోల్స్ ఉన్నాయి, నేను చెప్పకూడదు, నేను చెప్పను కూడా. ఓకే, అవి యూజ్ చేసుకొని లేనప్పుడు కూడా నేను వెళ్ళిపోతా. ఓకేనా, అది నా టాలెంట్, అది నేను కనిపెట్టింది. ఓకే, ఇట్లా ఇది మనం వాక్ చేస్తాం కదా, వాక్ చేసే వాళ్ళకి ఇదివే. ఓకే, వాక్ చేసే వాళ్ళకి ఇదివే. అది వచ్చేసి కార్లు పోయడానికి. సో వాక్ చేసే వాళ్ళకి 2 ఉంటుంది, ఇక్కడ ఉంటుంది, అక్కడ ప్యారల్గా ఇంకోటి ఉంది. ఓకే, అటు ఇటు ఉంది, మధ్యలో కార్లు పోతాయి. సో ఇక్కడ వచ్చి సెక్యూరిటీ చేయండి, వాళ్ళు వచ్చి ఐడి కార్డ్స్ చూస్తారు. ఓకే, అడి పాస్ అంటే వాడు నవ్వుతున్నాడు వాడు. అట్లా వాళ్ళు అలా చేయరు. సో అక్కడ చూశారు కదా. సో ఇక్కడ వచ్చేసి 2 వీలర్స్ 4 వీలర్స్ తినడానికి. సో ఇది మనది ఇక్కడ బ్లాక్స్ ఉన్నాయి. ఆల్రెడీ నేను కొన్ని వీడియోలు చెప్పున్నాను. 13-14 బ్లాక్స్ ఉంటాయి. అది లోపల వచ్చి రూల్స్, లోపల వచ్చి కొద్దిగా ట్రాఫిక్ రూల్సే పాటిస్తారు వీళ్ళు. ఖచ్చితంగా వచ్చి హెల్మెట్ వేసుకొని రావాలి. హెల్మెట్ లేకపోతే వాళ్ళు అలో చేయరు. హెల్మెట్ లేకపోతే వాళ్ళు ఆపేస్తారు. ఆపేసి రాసుకుంటారు, నంబర్ ప్లేట్లు అవన్నీ రాసుకుంటారు. ఇంకోటి ఏంటంటే బ్యాగ్ కూర్చుంటాడు కదా, వాడికి బల్లేదు. వాడికి కావాలి, వాడికి కూడా ఖచ్చితంగా కావాలి. ఇద్దరికి కావాలి, రైడర్కి కావాలి, వెనకాల కూర్చుని వాడికి కూడా కావాలి. సో నేను మా బ్లాక్కి వెళ్ళేసరికి మొత్తం చెమట అయిపోతున్నాను. సో ఇది ఇంకో బ్లాక్, ఇది
ఓకే, మా ఫ్రెండ్ కూడా ఉన్నాడు, అతను ఈ బ్లాక్లోనే వర్క్ చేస్తాడు IBMలో. సో చూశారు కదా ఎన్ని బ్లాక్స్ ఉంటాయి. ఓకే, ఇవన్నీ ఒక్కొక్క బ్లాక్స్. ఒక్కొక్క బ్లాక్లో లైక్ 10 కంపెనీస్ ఉంటాయి. సో ఇక్కడ మధ్యలో వచ్చి ఒక బ్లాక్ ఇంకో బ్లాక్ మధ్యలో వచ్చేసి పార్క్ కూడా ఉంటుంది. ఓకే, పార్క్ ఉంటుంది. ఏమైనా ఈవెంట్స్ అవన్నీ జరిగేటప్పుడు వాళ్ళు వచ్చేసి ఇక్కడ కండక్ట్ చేస్తారు ఈవెంట్స్. ఓకే, ఇక్కడ పైన చూడండి బోర్డ్స్ అంతా మిట్స్కో, IDF, IDP ఎంఫసిస్ ఉంది, సజెంట్ అంతే, ఎక్స్లోడ్ అంట, నాట్ ఆన్ సెక్యూరిటీ, ఇవన్నీ ఉంటుంది. ఓకే, మధ్యలో అక్కడ హబ్ ఉంది ఫుడ్ అవన్నీ తినడానికి. కొంచెం కాస్ట్లీ, కొంచెం కాదు చాలా ఎక్కువే కాస్ట్లీ అది. ఓకే, మీరు 500 పెట్టినా కడుపు నిండా తినలేరు అక్కడ. ఏదో స్టైల్గా రంగులు పూసి వాడిచ్చే ప్యాకింగ్కే వాడు 250 కొట్టేసి ఉంటుంది. అందుకే అంత పెద్ద ప్యాకింగ్లా. సో ఇక్కడ వచ్చేసి అక్కడంతా అదే హబ్బు. సో అక్కడ వచ్చేసి ఇది కూడా ఉంటుంది. కొంతమంది పేరెంట్స్ వస్తారు కదా, ఐ మీన్ వర్కింగ్ ఎంప్లాయీస్, వాళ్ళ పిల్లకాయలు ఆడ వదిలేస్తారు. పిల్లకాయలంటే ఐ మీన్ డే కేర్ అంటారు కదా, డే కేర్ సెంటర్ ఉంది ఆడ. సో ఆ డే కేర్ సెంటర్లో వదిలేస్తారు. వదిలేసి ఈవినింగ్ దాకా తీసుకెళ్ళిపోతాను. ఎండ హెవీగా ఉంది చెన్నైలో. ఇప్పుడే స్టార్ట్ అవుతుంది, అలాగే లైట్గానే అనిపిస్తుంది. కానీ సో ఇది ఫుడ్ హబ్ అది. సో అక్కడ కొంతమంది ఆడకుండా వాళ్ళ ఫోటోలు తీసుకుంటారు, వాళ్ళ సెల్ఫీలు తీసుకుంటారు. సో అది మా బ్లాక్. ఇది ఉంది కదా, ఇదే మా బ్లాక్. ఎక్కడ అదో ఈ బ్లాక్లో 9th ఫ్లోర్ నేను. సో అది హబ్బు. ఓకే, అక్కడ ఫుడ్ అని అమ్ముతారు. బ్లాక్ 9, 8 and 12 చుట్టూ బ్లాక్స్ ఉంటాయి. అలాగే నడిచొస్తారు, బైక్లో వచ్చే వాళ్ళు బైక్లో వెళ్తారు. సో ఇక్కడ బైక్లో వచ్చేవాళ్ళు ఇక్కడ చూశారు కదా, బైక్లో వచ్చే వాళ్ళు కిందకి వెళ్ళి ఆ బేస్మెంట్లో పార్క్ చేస్తారు. మొత్తానికి నా బ్లాక్ వచ్చేసాం. సూర్యుడు చూడండి తలపైన ఉన్నాడు. సూపర్. సో ఇక్కడ కొద్దిగా ఏంద్రా అంటే లిఫ్ట్ కోసం ఆగాలి. లిఫ్ట్ తొందరగా రాదు. ఒకవేళ వచ్చినా ఇవన్నీ డొక్కు లిఫ్ట్లు, ఓల్డ్ లిఫ్ట్ ఇవంతా. ఓకే, సో ఇక్కడ కూడా మనం వెళ్ళాలంటే ట్యాక్స్ పెట్టాలి, ID కార్డు పెట్టాలా. సో వీళ్ళందరూ లిఫ్ట్ కోసం వెయిట్ చేస్తున్నారు. అవే లిఫ్ట్ కిందకి వస్తుంది. వెళ్ళిపోవడం ఫస్ట్ పైకి వచ్చేటప్పుడు అది ఉండదు. పైకి చూడు సప్పని స్కిప్ అయిపోద్ది. నేను కూడా కిందకి వెళ్ళి ఏం చేస్తుంది, అది కొంచెం స్కిప్ అయిపోద్ది. అందుకని చెప్పేసి అంటే గ్రౌండ్ ఫ్లోర్కి రాకుండా స్కిప్ అయిపోద్ది అది. సో మన ఆఫీస్కి వెళ్ళి వచ్చేసాము. ఇక్కడ వచ్చి ల్యాప్టాప్ చూపించాను. మార్నింగ్ कैसे हो? सुपर सही है यार. ईद में घूमते नहीं यार. ईद में तो हम लोग ये होते हैं, मिलते हैं, सब आके मिलते हैं. फैमिली रिलेशन सब आके घर फुल एंजॉय, सब आके मिलते हैं. ठीक है, ओके जी, ओके थैंक यू. क्या जी स्पेशल क्या था? ईद में सब स्पेशल है, बिरयानी, स्वीट्स, फ्रेंड्स, रिलेटिव्स. ठीक है जी. ఓకే అయిపోయింది. శుక్రియా జీ, థ్యాంక్ యూ. సో ఇట్లా మనం వచ్చేసి ఆఫీస్కి ఎంటర్ అయిపోయాం. ఆఫీస్కి ఎంటర్ అయిపోయిన తర్వాత ఇప్పుడు అఫ్కోర్స్ బయట నుంచి ఎండ్ నుంచి వస్తాం కాబట్టి చేతిలో కాదు అన్నీ కడుక్కుంటా, డస్ట్ ఉంటాయి కదా. ఆ పిల్ల నాతో మాడుతూ ఉంటుంది. అమ్మాయి చేసి చేస్తాం, అమ్మాయి చిన్న పాపే మాడుతూ ఉంటుంది. సో ఇప్పుడు వచ్చేసి నేను మా రూమ్కి వెళ్ళిపోతాను. ఇక్కడ వచ్చేసి ప్రాజెక్ట్ వచ్చి రూమ్ అలాకెట్ చేస్తారు మార్నింగ్ జీ. సో ఈ రూమ్ ఒక ప్రాజెక్టు, ఈ రూమ్ ఒక ప్రాజెక్టు. సో అట్లా ప్రతి రూమ్కి వచ్చి ఒక్కొక్క ప్రాజెక్ట్కి ఇచ్చేస్తారు. సో మా రూమ్ వచ్చి ఇది లైట్ వెలిగిందంటే మా వాళ్ళు వచ్చి ఉంటారు. అన్న వచ్చాడు, ఇదే మా రూమ్. ఆయన
அந்த ரிவ்யூ கால் யாருக்கு அண்ணா? அந்த ரிவ்யூ கால் 9:30க்கு. இப்போ 9:30க்கு எவ்ரி மார்னிங் நடக்குது. அது கார்த்திக் யா டெவலப்பர்ஸ்க்கானா டெஸ்டர்ஸ்க்கா? டெவலப்பர். ஓகே டெவலப்பர்ஸ்க்கு. ஐ திங்க் இன்னைக்கு கார்த்திக் வரல போல. నాకు వచ్చి మా ప్రాజెక్ట్కి వీళ్ళు మ్యాక్ ఇచ్చారు. మామూలుగా విండోస్ వీళ్ళు మ్యాక్ ఇచ్చారు. ఇది ఒక తొక్కల ప్రాజెక్ట్, ఏమండదు ఆడ. నేను ల్యాప్టాప్ని నడవను, నేను కనెక్ట్ తెలుసు ఫోటాన్. ఏదో పాస్వర్డ్ అడుగుతా ఉంది, వద్దాం ఇచ్చేసా పాస్వర్డ్. కనెక్ట్ అయిపోయిందా ఫోటాను? కనెక్ట్ అయిపోయింది. ఇంకా చూసుకోండి, పని చేస్తా అనుకున్నారా? అప్పుడప్పుడు పని చేస్తా. చెప్పే కదా ఇది ఒక తొక్కలో అయితేనే ఊరికే ఏదో అట్లా మ్యాజిక్ చేసుకుంటా బతికేయాల. ఫస్ట్ ఇవన్నీ లాగిన్ చేసి పెట్టుకొని సైలెంట్గా కూర్చుంటా. ఫస్ట్ కొన్ని చిన్న చిన్న థింగ్స్ ఉంటాయి, అవి ఏం చేస్తా అంటే VPN ఆన్ చేయడం అవన్నీ తీసి కరెక్ట్గా సిస్టమ్ ఆన్లో పెట్టుకొని ఇంకా కూర్చొని యూట్యూబ్ చూసుకోవడం. తర్వాత వచ్చినప్పుడు పని చేయడం. దీన్ని క్విట్ చేసేద్దాం. ఓకే బాయ్.